ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాల్లో మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరందరూ దేవుని కృపలో బాగుండాలని, మీ పరిస్థితులన్నిటినీ దేవుడు మార్చాలని, మీ జీవితంలో అద్భుతాలు జరిగించాలని, ఆత్మలో వర్ధిల్చున్న ప్రకారంగా మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ఒకవేళ మీరు ఏ కష్టంలో, ఏ బాధల్లో ఉన్నా, కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నాతో ఎవ్వరూ లేరు, నాతో ఎవరు మాట్లాడడం లేదు, నేను ఒంటరిని అనుకుంటూ ఉంటాం. అటువంటి నిర్జీవ సమయంలో దేవుని వాగ్దానం వినగానే ఎంతో జీవము, ఎంతగానో నిరీక్షణ, ఆదరణ కలుగుతుంది. ఎందుకంటే వాక్యమైన దేవుడే మనతో మాట్లాడుతున్నారు. అందువల్ల దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. ఈ లోకంలో అందరూ మనల్ని నిర్జీవపరిచిన దేవుని మాట మనలను జీవింపచేస్తుంది. కాబట్టి ప్రతిరోజు వాగ్దానాన్ని వినండి. దేవుని మాట తీసుకొని ప్రార్థనతో మీ దినం ప్రారంభించండి. ఈ రోజంతా దేవుడు మీకు తోడండి మిమ్మల్ని నడిపిస్తాడు. అదేవిధంగా ఇంకెవరైనా సమస్యలు, శోధనలో ఉన్నట్లయితే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతను కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థించి ప్రభు చేతులకు అప్పగించి మీ ప్రతి సమస్యను గురించి మొరపెట్టుకుంటూ ఉన్నాం. దేవుడు తప్పక అద్భుతాలు చేస్తాడానికి అసాధ్యమైంది ఏదీ లేదు. మీరు కూడా ప్రభు సన్నిధిలో మొరపెట్టండి. ప్రార్థన మాత్రమే మీ జీవితాలను మారుస్తుంది. మీ ప్రతి పరిస్థితిలో కూడా అద్భుతాలు జరిగిస్తుంది. యాకోబు వలె ప్రార్థనలో పోరాడండి, అద్భుతాలు చూడండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనము. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం అనుకుంటూ ఉన్నాం, నేను జీవించడానికి కారణము నేను ఎంతో బలమైన ఆహారం తీసుకుంటున్నాను, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాను, ఎంతగానో నా ఆరోగ్యం మీద శ్రద్ధ పెడుతున్నాను, విలువైన ఆహారాన్ని నా బిడ్డలకు పెడుతున్నాను, విలువైన ఆహారాన్ని నా భర్తకు పెడుతున్నాను, కాబట్టి మేము బ్రతుకుతున్నాము, ఆరోగ్యంగా ఉన్నాము అని అనేకసార్లు అనుకుంటూ ఉంటాం. ఈ ఉద్దేశంతోనే యేసుప్రభువారు కూడా ఉన్నారనుకొని అపవాది ప్రభు 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు ప్రభువుని శోధించడానికి వచ్చి, నీవు నిజంగా దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగినట్లుగా ఆజ్ఞాపించు, రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను, నీ ఆకలి తీర్చుకొని చెప్పినప్పుడు ప్రభు వెంటనే అపవాదితో చెప్తున్నారు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని. నిజమే, ఈరోజు మనం బ్రతికి ఉన్నాము, మనం జీవిస్తున్నామంటే కేవలము దేవుని మాట మాత్రమే. ఆయన ప్రతిరోజు తన వాక్కు ద్వారా మనం బలపరుస్తున్నారు, మనల్ని బ్రతుకు అని సెలవిస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం జీవించి ఉన్నాం. జీవ మరణములు ఆయన చేతుల్లో ఉన్నాయి. నీవు ఈరోజు జీవించు అని ఆయన మాట సెలవిస్తే నువ్వు జీవిస్తావు. నిన్ను ఎవ్వరూ చంపలేరు, నశింపచేయలేరు. నీవు ఈరోజు ముగించు అని ఒక్క మాట ఆయన సెలవిస్తే నీ ప్రాణమును ఎవ్వరు కూడా నిలిపి ఉంచలేరు. కృప వెంబడి కృపతో నీ రక్షణ కొరకు, నీ ఆత్మ ఉన్నత స్థితి కొరకు ఆయన నిన్ను జీవించమంటూ రోజు వెంబడి రోజు మాట సెలవిస్తూ ఉన్నాడు. అందుకే నీవు ఇంకా జీవించి ఉన్నావు. మీకంటే బలవంతులు, మీకంటే శక్తివంతులు, మీకంటే ఆరోగ్యవంతులు, లక్షాధికారులు, కోటీశ్వరులు ఎందరో బలహీనులుగా ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు. ఖరీదైన ఆహారంతో పాటు ఖరీదైన మందులు కూడా తీసుకోవాల్సిన అవసరత వస్తుంది వారికి. ఈ పరిస్థితిని బట్టి మనం చూస్తే మనకు అర్థమవుతుంది, మనం బ్రతకడానికి ఆహారం కాదు, దేవుని మాట మాత్రమే మనల్ని బ్రతికిస్తుందని. ఆనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారు బానిసత్వం చేస్తేనే వారికి ఆహారం. అయితే మన దేవుని ప్రభుత్వం ఏంటంటే ఆయన మాటతో మనం బ్రతికిస్తాడు.
వారు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణించారు. అరణ్యంలో ఏమైనా దొరుకుతుందా అంటే ఏమీ దొరకదు. అయినప్పటికీ వారు తింటూ ఉన్నారు, వారు త్రాగుతూ ఉన్నారు. అంటే కేవలము ఆయన వల్ల మాత్రమే తింటున్నారు, ఆయన వల్ల మాత్రమే వారు బ్రతుకుతున్నారు. దేవుడు వారిని 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో ఉంచి పోషించడానికి కారణం ఏంటంటే ఏమీ లేకపోయినా దేవుడు బ్రతికిస్తే బ్రతుకుతారని తెలియజేయడానికి. అరణ్య మార్గంలో వారు తింటున్నారంటే కేవలం దేవుని వల్లనే, త్రాగుతున్నారంటే కేవలం దేవుని వల్లనే, కట్టుకున్నారంటే కేవలం దేవుని వల్లనే. ఈరోజు మనము కూడా తింటున్నాము, త్రాగుతున్నాము, బ్రతుకుతున్నాము, కట్టుకుంటున్నాము, సజీవంగా ఉన్నాము. మన కుటుంబాలన్నీ కూడా పోషించబడుతున్నాయంటే కేవలము దేవుని వల్లనే. మన అంతరంగంలో నుండి ఈ కృతజ్ఞత మనం దేవునిపై కలిగి ఉండాలి. మన ఇంటెన్షన్ ఇదే అయి ఉండాలి. నేను కష్టపడడం వల్ల, నేను జాగ్రత్త తీసుకోవడం వల్ల నన్ను బట్టి నేను ఈ క్షేమానికి, ఈ సమస్తానికి కారణము అని మనం ఎప్పుడు కూడా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే కేవలము దేవుని మాటే మనల్ని బ్రతికిస్తుంది. కాబట్టి ఈరోజు మీ జీవితంలో ఏమీ లేకపోయినా, పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నా, ఏ సమస్య రానివ్వండి, ఏ కరువు రానివ్వండి, ఏ ఆపద రానివ్వండి, ఏ లోటు ఏ లేమి మీకు రానివ్వండి, ఏ సోర్స్ లేకపోయినా ఏమీ పర్వాలేదు. నేను దేవుని బట్టి సమాధానంగా ఉన్నాను, దేవుని బట్టి నేను ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే నా సోర్స్ ఆయనే, నా సమస్తాన్ని ఆయనే చూసుకుంటారు. నాకు అవసరమైతే ఆకాశపు వాకిండను విప్పి పట్టజాలంత విస్తారంగా నాపై కుమ్మరిస్తారు. నాకేది కావాలో ఆయనకు తెలుసు, ఎప్పుడు నాకు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు, నా బిడ్డలకి ఏది కావాలో ఆయనకు తెలుసు, నా భర్తకి ఏది కావాలో ఆయనకు తెలుసు. కాబట్టి నేను ఇక భయపడను. నన్ను బ్రతకమన్న దేవునిపై నేను ఆధారపడి ఉన్నాను. నా కుటుంబాన్ని బ్రతికిస్తున్న దేవునిపై నేను ఆధారపడ్డాను. నా బిడ్డలను బ్రతుకు అన్న దేవుని మాటపై నేను ఆధారపడ్డాను. నన్ను జీవింపచేస్తున్న దేవుని వాక్కు నేను గట్టిగా పట్టుకున్నానని ఈరోజు దేవుని బట్టి ధైర్యంగా ఉండండి. ఏ పరిస్థితులు ఏ విధంగా మారిపోతున్నా, ఏమున్నా ఏమి లేకపోయినా దేనిని బట్టి మీరు విచారపడకండి. పరిస్థితులన్నీ దేవునిపై వేసి ఆయన నాకున్నాడు. ఆనాడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను అరణ్య మార్గంలో నడిపించిన దేవుడు, పోషించిన దేవుడు నన్ను కూడా తప్పక పోషిస్తాడు, నడిపిస్తాడని ధైర్యం తెచ్చుకోండి. మీరు ఎంతగా నమ్ముతారో, ఎంతగా విశ్వసిస్తారో, ఎంతగా ఆయనపై ఆధారపడతారో అంతగా మిమ్మల్ని పోషిస్తాడు, అంతగా మిమ్మల్ని నడిపిస్తాడు. మీ సోర్స్ ఆయనే. కాబట్టి ఈ లోకంలో ఏ సోర్సు లేకపోయినా భయపడకండి, ఎటు నుండి ఏ సహాయం లేకపోయినా భయపడకండి. పైనుండి సహాయాన్ని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా నీ మాట చాలయ్యా, ఒక్క మాట మీరు మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా, నా బిడ్డలు బ్రతుకుతారయ్యా, ఒక్క మాట సెలవివ్వండి తండ్రి, నీ మాట కొరకు ఎదురు చూస్తున్నానని హృదయపూర్వకంగా దేవుని సందు మోకరిందాం, ఆయన సందులో ప్రార్థన చేద్దాం. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో మాకిదియు కదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా,
వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చారయ్యా. మరి ఒక నూతన దినాన్ని మా జీవితంలో మా ఆయుష్కాలంలో యాడ్ చేసినందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు అద్భుతకరమైన మాట ద్వారా మమ్మల్ని బలపరిచారు. నేను బ్రతికిస్తాను నా మాట ద్వారా. భయపడొద్దు. నీవే మరణ పంచుల్లో ఉన్నా, ఏ నిస్సహాయ స్థితిలో ఉన్నా, ఏ భయంకర పరిస్థితిలో, లోటులో, లేమిలో, బాధలో ఉన్నా భయపడొద్దు. నేనున్నాను నీకు తోడుగా. నా మీద ఆధారపడని ఈరోజు వాగ్దానం చేశారు తండ్రి. ఎంతమంది ఇదే పరిస్థితిలో ఉండి ప్రార్థిస్తున్నారో, ఎంతమంది కన్నీటితో ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండియా. ప్రతి జీవితంలో వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుండి విడిపించి, వారి జీవితంలో ఉన్న ప్రతి మరణాపాయం నుండి విడిపించి, వారు బ్రతకడానికి కష్టంగా ఉన్న ప్రతి పరిస్థితి నుండి విడిపించి, వారి జీవితంలో అద్భుతాల ద్వారా మీరు వారిని బ్రతికించి, నీ మాట ద్వారా వారికి జీవాన్నిచ్చి, నీ శక్తిని వారికి ఇచ్చి, వారి కుటుంబాల్లో మీరు అద్భుతాలు జరిగించమని మా ఆత్మీయ కుటుంబం అంతటినీ చేతులకు అప్పగిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తూ ఉండగా ప్రతి ఒక్కొక్కరిని నీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నానయ్యా. వారు ఏ ఆపదలో ఉన్నారు, ఏ శోధనలో ఉన్నారు, ఏ ఇబ్బందిలో ఉన్నారు, ఏ కరువు వారిని వెంటాడుతుందో, ఏ కష్టము వారిని వెంటాడుతుందో, ఏ దుఃఖము, ఏ కన్నీటి పరిస్థితులు వారికి ఉన్నాయో, వారు దాటలేని పరిస్థితులు వారి ఎదుట ఏ ఎరుకో గోడలు ఉన్నాయో, ఏ ఎర్ర సముద్రం వారి ఎదుట ఉన్నదో ప్రతి ఒక్కరిని చూస్తున్నారయ్యా. వారందరి జీవితాల్లో ఉన్న ప్రతి కష్టం నుండి విడిపించండి, ప్రతి ఆపద నుండి విడిపించండి, ప్రతి విధమైన సమస్య నుండి విడిపించండి. ఆత్మీయంగా లేవనెత్తండి, శారీరకంగా లేవనెత్తండి, మానసికంగా లేవనెత్తండి, ఆరోగ్య విషయంలో లేవనెత్తండి, సామాజికంగా లేవనెత్తండి అయ్యా. ఇక ఏ పరిస్థితులు వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా, ఏ టెన్షన్లో వారున్నా, ఇది జరగకపోతే ఎలా, నా బ్రతికేమవుతుందో, నా పరిస్థితులు ఎలా ఉంటాయో, ఈ కార్యము త్వరగా నా జీవితంలో జరగాలని, ఏ కార్యము కొరకు, ఏ అద్భుతం కొరకు వారు ఎదురు చూస్తున్నారో పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు లేవనెత్తండి అయ్యా. యేసునామములో ప్రతి జీవితంలో అద్భుతములు జరుగునుగాక. యేసునామములో ప్రతి ఒక్కరూ లేవనెత్తపడుదురుగాక. యేసునామములో వారికి ఉన్న ప్రతి సమస్యను విడుదల పొందుకొందురుగాక. యేసు శక్తి వారి జీవితంలో అద్భుతాలు చేయనుగాక. ఆశ్చర్యకరంగా వారి జీవితంలో కార్యములు చూద్దురుగాక. తండ్రి, ప్రతి ఒక్కరిని చేయి పట్టుకొని మీరు దాటిస్తున్నారని నమ్మిని బలమైన చేతులకు అప్పగించుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా గర్భంతో ఉన్న బిడ్డలందరినీ కొన్ని గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేయండి, ఆరోగ్యకరమైన బిడ్డలు దయచేయండి. ఈరోజు పుట్టిన రోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కొన్ని గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా నూతనమైన కార్యములతో మీరు దీవించి, నూతన ఆత్మతో అభిషేకించి నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి అయ్యా. వారు ఏ ప్రాంతానికి వెళ్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఏ పని కొరకు వెళ్తున్నారో, ఏ ప్రయత్నం కొరకు వెళ్తున్నారో, ఏ ప్రదేశానికి వెళ్తున్నారో ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి ప్రతిదాన్ని దాటడానికి మీరు సహాయం చేస్తున్నారని, ఈ రోజంతా ప్రతి కార్యమును వారికి బదులుగా మీరు జరిగిస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈ వాగ్దానం విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నా జీవితం ఎలా ఉంటుందో, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, నా బ్రతుకేంటో అని నీ జీవితాన్ని గురించి బాధపడుతూ ఉంటే దేవుడు నిన్ను తన వాక్కు ద్వారా జీవింపజేయబోతున్నాడు. వాగ్దానాన్ని విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. ఈ వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడని వారందరూ కూడా ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అనేక మందికి వాక్యాన్ని షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాల్లో దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.